समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत् सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तः करणेन गृह्यते स्वयं तदन्तः करणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదనే ఉపనిషత్తు 4వ అధ్యాయము ప్రథమ బ్రాహ్మణంలో ఉన్నాము. ఇప్పుడు సూక్ష్మాతి సూక్ష్మ పరమాత్మ స్వరూపాన్ని తెలియజేస్తున్నాడు. జనక మహారాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్తున్నాడు. యదేవ అంటే మూడవది చూడండి. యదేవ అతే కశ్చిద్ అబ్రవీత్ శృణవాం ఇత్యబ్రవీన్ మా ఉదంక శుల్భాయన. ఈ శుల్భాయన చెప్తున్నటువంటిది ఏమని చెప్పాడంటే, జనక మహర్షినికి ఈ ప్రాణమే బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ అని చెప్పాడు. అయితే ప్రాణం బ్రహ్మ ఎట్లా అవుతుంటది? బ్రహ్మ అంటే అంతా తానై ఉండి అంతా తానే చేస్తున్నటువంటిది ఉండాలి కదా, అది ఎట్లా అవుతుంటది అని ఈ యొక్క యాజ్ఞవల్క్యుడు అడిగినప్పుడు, మరి ఇది ఈ ప్రాణము అనేటువంటిది ఒక బ్రహ్మలో చతుర్థాంశం మాత్రమే అని యాజ్ఞవల్క్యుడు అంటే, జనకుడు ఏమన్నాడంటే, మరి సర్వాంశం ఏంటో మీరే చెప్పండి స్వామి అని చెప్పేసి అడిగాడు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు ఏమంటున్నాడంటే, సూక్ష్మాతి సూక్ష్మంగా వాయువులో ఉండి వాయువును సంచరింపజేస్తున్నాడు, శ్వాసలో ఉండి శ్వాసను సంచరింపజేస్తున్నాడు, జీవనాన్ని ప్రసాదిస్తున్నాడు. మరియు అన్నిటిలో ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క ఆకాశంలోనే ఈ బ్రహ్మాండం అంతా ఇమిడి ఉన్నది. బ్రహ్మాండం యొక్క బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం యొక్క అణువులో ఆ పరమతత్వం ఇమిడి ఉన్నది. అందుకని ఈ యొక్క పరమేశ్వరుని ఒక వస్తువులో, ఒక పదార్థములో, ఒక వాయువులో, ఒక శ్వాసగా అని ఒక పరిధిలో, ఒక డబ్బాలో ఇమిడిచి పెట్టడం అది సరైనటువంటిది కాదు. డబ్బా అంటే డబ్బాలో ఉన్నటువంటిది డబ్బా బయట ఏ రకమైతే ఉండదో, వాయువులో ఉన్నటువంటిది, శ్వాసలో ఉన్నటువంటి పరమాత్మ శ్వాసయే బ్రహ్మ అని అన్నప్పుడు శ్వాసకు బయట లేడు కదా అనేటువంటిది సారాంశం. అంటే భగవంతుణ్ణి ఏకదేశీయాంశంగా చూపించడానికి ప్రయత్నం చేయడం ఇది సరైనటువంటిది కాదు అని చెప్పేసి యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. అందుకనే ఈ యొక్క ఉపాసన చేసేటప్పుడు శ్వాసను మనం తీసుకుంటూ వదులుతూ ఈ యొక్క ఒక్కొక్క ప్రాణాయామానికి ఒక్కొక్క రకంగా మన ఆరోగ్యాన్ని చేకూర్చుకోవడం. ఉద్గీత ప్రాణాయామం వేరు, బాహ్య ప్రాణాయామం వేరు, ఆభ్యంతర ప్రాణాయామం వేరు, స్తంభవృత్తి వేరు, బాహ్యాభ్యంతర విషయాక్షేపి, ఈ రకంగా ఒక్కొక్క అంశంగా ఉంటుంటది. కాబట్టి ఈ సర్వాంశంలో పరమాత్మను మాత్రమే తెలుసుకోవాలి అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటిది. సర్వాంశంలో తెలుసుకున్నప్పుడే మనకు పరమాత్మ యొక్క సాక్షాత్కారం అనేది కలుగుతుంటది. ఈ ప్రాణము అనేటువంటిది, ఆకాశము అనేటువంటిది, అగ్ని అనేటువంటిది, సూర్యుడు అనేటువంటిది, చంద్రుడు అనేటువంటి వాడు, అన్నము అనేటువంటిది, పంచమహాభూతాలు అనేటువంటిది, ఇవి ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క వస్తువు పెట్టినట్టుగా పంచమహాభూతాల వరకే పరమాత్మను పరిమితం చేయడం, అన్నము వరకే పరిమితం చేయడం, సూర్యుని వరకే పరిమితం చేయడం,
గాలి వరకే పరిమితం చేయడం, శ్వాస వరకే పరిమితం చేయడం. ఈ పరిమితం చేసేది ఏంటంటే అల్పజ్యత్వం, ఏకదేశీయత్వం, సర్వజ్యత్వం కాదు. పరమాత్ముడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడిగా ఉంటాడు కాబట్టి అతన్ని ఒక వస్తువులో ఇమిడ్చి పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. అది మన అవివేకం అవుతుంటది. ఒక వస్తువులోనే ఇంతవరకే ఉంటాడు పరమాత్మ అని మనం ఎప్పుడైతే భావిస్తూ ఉంటామో, ఆ వస్తువు బయట, ఆ వస్తువును కనిపెట్టినటువంటి వ్యక్తులు, ఆ వస్తువు దేని మీదైతే ఆధారపడి ఉందో, ఎక్కడైతే ఉందో అందులో పరమాత్మ ఉండకుండా ఏకదేశీయంగా ఉంటాడు కాబట్టి, ఏకదేశీయ పరమాత్మ నాశనం అవుతుంటాడు కాబట్టి భగవంతునికి నాశనం అనేటువంటిది ఉండదు. కాబట్టి భగవంతుడు ఎప్పటికీ విద్యమానమై ఉంటాడు కాబట్టి ఈ రకంగా సంకుచితమైనటువంటి భావజాలం సరైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయదు. ఓం స్వామి, గుడిలోనే ఉన్నాడు, బడిలోనే ఉన్నాడు, ఒక దగ్గరనే అన్ని ఉన్నాడు దేవుడు అంటే అనుకోవద్దు అనే అభిప్రాయం. సారాంశం ఉంది. గుడిలో ఉన్నాడు, బడిలో ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు, విగ్రహంలో కూడా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంతేగాని విగ్రహంలోనే ఉన్నాడు, గుడిలోనే ఉన్నాడు, బడిలోనే ఉన్నాడు అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఇప్పుడు గుడిలోనే ఉన్నాడు, బడిలోనే ఉన్నాడు, విగ్రహంలోనే ఉన్నాడు అని అంటే మరి మొక్కుకునేటప్పుడు కళ్ళు ఉన్నవారు మూసుకుంటున్నారు. మరి కర్మఫలమును బట్టి తప్పు చేసినటువంటి వారికి శిక్షను అనుభవింపజేయాలి కాబట్టి దృష్టిని తీసేసి మూగవారిని, గుడ్డివారిని పుట్టిస్తున్నాడు. మరి గుడ్డివారికి కళ్ళను మూసుకొని మొక్కుకుంటున్నటువంటి వారికి తేడా ఏముంది? అందరూ ఒకటే కదా. ఆ రకంగా మొక్కుకుంటున్నప్పుడు మరి గుడిలో విగ్రహంలో ఉన్నటువంటి భగవంతుడు ఏ రకంగా కనబడతాడు? అందుకని ఈ కనబడేటువంటి తత్వం కాదు పరమాత్మ తత్వం. పరమాత్మ తత్వం అనుభవపేతంగా తెలుసుకునేటువంటిది, అనుభూతమయ్యేటువంటిది. అందుకే చాలా రోజుల తర్వాత కలుస్తున్నప్పుడు ఏంటంటే శరీరంతో చూసి మాట్లాడుకోవడం అది కాకుండా అమాంతంగా ఆ యొక్క భావావేశంలో ఏంటంటే కౌగిలించుకొని కళ్ళు మూసుకొని అనుభవంతో తెలుసుకునేటువంటి ఆత్మీయ ప్రేమ. ఆ ప్రేమలో ఏంటంటే ఈ శరీరాలు లేవు. ఇద్దరు శరీరాలను మైమరిచిపోయి ఆత్మీయంగా కలుసుకునేటటువంటి దాంట్లో తన్మయత్వ భావంతో అది అనుభవపేతమైనటువంటిది. అదే రూపకంగా ఈ ఉప్పు, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటి ఈ రుచులు కూడా కంటికి కనపడేటువంటివి కావు, అనుభవపేతంగా తెలుసుకోవాలని చూపిస్తున్నాడు. గాలిని సైతం ఇది కంటితో కనబడేటువంటిది కాదు, ఇది కేవలం శ్వాస తీసుకుంటే దీంతో మనం బ్రతుకుతున్నాము, గాలి లేకపోతే అసలు మనకు జీవితమే లేదు అనేటువంటిది చూపిస్తున్నాడు. అదే రకంగా ఆకాశం అని అంటే ఇంకొకరికి అవకాశం కల్పించేటువంటిది ఆకాశం. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. ఆ ఖాళీ ప్రదేశం మన శరీరం అణువులో ఉంది. ఈ యొక్క వృక్షము మొలకెత్తిన మొలకలో అణువులో ఆకాశం ఉంది కాబట్టి అణువు పెరుగుతుంది. మన శరీరం వెంట్రిక స్థానంలో పెరుగుతుంది, పన్ను స్థానంలో పెరుగుతుంది, ఈ మాంసం స్థానంలో పెరుగుతుంది, రక్త స్థానంలో పెరుగుతుంది. ప్రతిదీ అణువులో ఆకాశం ఉన్నది కాబట్టి మన శరీరం చిన్న శరీరం నుండి పెద్ద శరీరం, తండ్రి శరీరం నుండి వచ్చేటప్పుడు కేవలం తోక పురుగులాగా చిన్నగా కనబడింది. కానీ ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు మనం దాదాపు ఒక్కొక్కరు 60-70 కిలోల నుంచి మొదలుకొని 100 కిలోలు దాటి ఆ రకంగా శరీరాన్ని ఇంత పెద్ద శరీరం ఎట్లా తయారైంది అని అంటే బయటకే తెచ్చి అతుకు పెట్టేది ఏం లేదు. ఎక్కడికక్కడ చెయ్యి స్థానంలో, గోరు స్థానంలో, ఎముక స్థానంలో, కీలు స్థానంలో అన్ని ఎక్కడికక్కడ పెరుగుతూనే ఉన్నాయి. మరి ఆ అవకాశం అనేదే లేకపోతే, ఖాళీ స్థానం అనేదే లేకపోతే పెరగడం ఎట్లా? ఉదాహరణకు చూపిస్తుంటాడు కదా, బస్సులో ఎక్కువ మంది ఎక్కితే ఒకరికొకరు తోసుకుంటూ పోవడం జరుగుతుంటే ఒక్కొక్కసారి తోసుకుపోవడానికి కూడా స్థలం లేదు. అందుకే కండక్టర్ ఏం చేస్తాడంటే బస్సును ఒక పక్క కాపించి టికెట్ తీసుకుంటుంటాడు. అది జనమును నియంత్రణలో ఎక్కువ ఉంటే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అందుకే ఈ యొక్క ఖాళీ ప్రదేశం ఆకాశం అనేటువంటిది భగవంతుడు అణువణువులో ఉన్నది అని చూపించడానికి ఈ యొక్క రహస్యాన్ని, శరీరాన్ని, ఈ వృక్షంను, ప్రతిదీ, పండు,
పిందె పుట్టింది. పిందె పుట్టినప్పుడు పండుగ తయారయ్యేటప్పుడు పిందె పుట్టేటప్పుడు ఏ ఆకారంలో ఉంటుంది, పండు తయారైనాక ఏ ఆకారంలో ఉంటుంది. మరి ఆ ఆకారం అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే అణువులో పెరగడం. ఇదే భగవంతుని యొక్క సృష్టి వైచిత్ర్యం. అందుకని భగవంతుడు అంతటా ఉన్నాడు అనేటువంటిది ఈ యాజ్ఞవల్కుడు చెప్తున్నటువంటి సారాంశం. అతడే ఈ యొక్క సృష్టిని తయారు చేశాడు, ఆ సృష్టిని వ్యాపింపజేస్తున్నాడు. ఇప్పుడు పృథివీ ప్రళయం అవుతుంది, అనుక్షణం ప్రళయం అవుతూనే ఉంది. ఎట్లా ప్రళయం అవుతుంది అంటే, ప్రళయం అంటే నాశనం, విచ్ఛిన్నం అవ్వడం. అది ఏ రకంగా అంటే, సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి చెట్లు ఇప్పుడు లేవు, అప్పుడు ఉన్నటువంటి జీవ జంతువులు ఇప్పుడు లేవు, అప్పుడు ఉన్నటువంటి ప్రాణిమాత్రులకు జీవనీయ ఊర్జ బ్రతకడానికి జీవనాధారమైనటువంటి ఆహార అన్నపానీయాలు ఇప్పుడు లేవు. ఉదాహరణకు ఈ యొక్క రాక్షస బల్లిని ఇంగ్లీష్ లో డైనోసార్ అంటారు. డైనోసార్ లాంటి పెద్ద పెద్ద జంతువులు ఇప్పుడు లేవు, అంతరించిపోతున్నాయి. మళ్ళీ సూక్ష్మాతి సూక్ష్మము, ఇప్పుడు మన ఇంటి చుట్టూ మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ కందిరీగలు కానివ్వండి, పిచ్చుకలు కానివ్వండి, అన్ని మన ఇంటి చుట్టూ చాలా మన చుట్టూ ఉండేటువంటి. ఇప్పుడు ఈ సెల్ ఫోను రావడం, ఈ ఇంటర్నెట్ రావడం, ఈ కారణంగా ఇవన్నీ బ్యాక్టీరియా తోటి నడుస్తుంటాయి కాబట్టి ఇవి వాటికి హాని తలపెడుతున్నాయి కాబట్టి అవి పక్షి జాతులన్నీ అంతరించిపోతున్నాయి. జీవని ఆధారం అంతా అంతరించిపోతున్నాయి. ఈ రకంగా అనుక్షణం నిర్మాణం తర్వాత విలీనం అయిపోవడం. ఇక ఇదే భాష అర్థం కాక కొంతమంది భావావేశంలో పాడుకుంటారు. ఏంటంటే, అంతరించిపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని పాడుతుంటారు కదా. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటే మనిషి మాయమైపోతున్నాడంటే ఈ పాడే అతను మనిషి కాదు, అతను మనిషే కదా. మరి మిగతా వాళ్ళని చూస్తున్నాం కదా. అంటే ఆ యొక్క మంచిదనం, ఆ యొక్క సౌమ్యత్వం, ఆ యొక్క శిష్టాచారం, ఆ యొక్క ఏంటంటే సభ్యత సంస్కారం అనేటువంటిది అతను ఏ రకంగానైతే ఇదివరకు చూసేవాడో ఇప్పుడు అన్ని ప్రతిదీ దురుసుగా ప్రవర్తించడం, ఎవరి స్వార్థం వారే చూసుకోవడం. ఇదివరకేమో నువ్వుంటే నేనున్నావు అనేటువంటి భావజాలంతో అందరినీ కలుపుగోలుగా, ప్రేమగా, స్నేహంగా, ఆత్మీయంగా వ్యవహరించేటువంటి వారు. ఇప్పుడు ఏంటంటే నేను ఉండాలి, నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, నీకంటే గొప్ప నేను, నా తర్వాతే నువ్వు అనేటువంటి సిద్ధాంతంతో ఏంటంటే మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, ఈ భావజాలంతో ఉండడం వల్ల ఇప్పుడు ఆ మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడు అంటే మనిషే జన్మే లేదు అనేది కాదు, అతనిలో ఉండేటువంటి మానవత్వం అది కనుమరుగైపోతుంది అనేటువంటిది వారి అభిప్రాయం. ఈ ఆకాశము పంచమహాభూతాలతో పాటు అన్నముతో పాటు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ ఆలస్యంగా వస్తున్నారు, మీరు ఆలస్యంగా వస్తే మరి ఓంప్రకాశం కూడా ఆలస్యంగా రప్పిస్తున్నారు. ఇక్కడ విషయం అవుతుంది. అది బాలాజీ గారు చెప్పిందే చెప్పుడు అంతకు మించి కొద్దిగా ముందుకు రావాలి. ఒక్క నిమిషం, సుఖ దుఃఖాలకు అతీతంగా రావాలి. బాధ వచ్చినప్పుడు ఆ బాధని జయించాలి, కష్టం వచ్చినప్పుడు జయించాలి, ఆకలి దప్పికలను జయించాలి, సంతోషం వచ్చినప్పుడు దాన్ని జయించాలి. సంతోషానికి ఉప్పొంగిపోకూడదు, బాధ వచ్చినప్పుడు కుంగిపోకూడదు. దీనిని సాక్షిభూతం అంటారు. ఇది మన జీవితంలోకి రావాలి. ఇది మన జీవితంలోకి వచ్చినప్పుడు ఇక మనకు మృత్యు బాధ పెట్టదు. దెబ్బ తగిలిన దెబ్బను మనం ఏ రకనైతే ఓర్చుకొని చూస్తుంటాం. పిల్లలు అమ్మో నాకు దెబ్బ తగిలింది, నాకు కాలింది, నాకు ఇది గుచ్చుకున్నదని వాళ్ళు ఎంతైతే ఏడుస్తుంటారో, గగ్గోలు పెడుతుంటారో మనం అంతగా చేయం, మనం ఓర్చుకుంటాం. మనకి ఓర్పు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఇది అనుభవపేతంగా, అనుభవంతో వచ్చింది. ఈ అనుభవమే
ఈ మృత్యువును కూడా జయించేటువంటిది. మృత్యువు వచ్చినా కూడా, బాధ వచ్చినా కూడా దాన్ని చూడాలి, మనం విచలితం కాకూడదు. అందుకే గృహస్థుల యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలకు, గురువు యొక్క ఉద్దేశం కూడా అదే. గృహస్థుల యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలకు మన కష్టాలు తెలియనీయకూడదు, పిల్లలకు వాళ్ళకు బాధలు తెలియనీయకూడదు. మనము ఏకవచనంలో మాట్లాడుకునేది కూడా పిల్లలకు పిల్లల ముందు వ్యవహరించకూడదు. ఎందుకు అంటే మనం మాట్లాడితే వాళ్ళు అట్లాగే మాట్లాడుతుంటారు. అందుకే మనం గౌరవప్రదంగా ఒకరికొకరు గౌరవించుకుంటే వాళ్ళు మనల్ని గౌరవప్రదంగా గౌరవిస్తుంటారు, మాట్లాడుతుంటారు. తద్వారా వారికి సభ్యత సంస్కారం అనేది వస్తుంటుంది. దీనిని గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నువ్వు గౌరవం, ఇతరులకు ముందు నువ్వు గౌరవం ఇవ్వు, ఆ తర్వాత వాళ్ళు నీకు గౌరవం ఇస్తుంటారు. ఆ రకంగా మాట్లాడేటువంటి వైవిధ్యంతో ఇదంతా గురువు శిష్యుని ముందు మంచి విషయాలంటే నీతులు చెప్పదు. నీతులు ఎవరు కూడా, తల్లిదండ్రులు కూడా చెప్పద్దు. నీతులు ఎక్కడైతే చెప్తారో అక్కడ వారి వ్యక్తిత్వము వంచినట్టు అవుతుంటది, కుంటుబడిపోతుంటది. వాళ్ళు ఎప్పుడు పిల్లలు పైకి రారు, మీ నుండి దూరం పోతుంటారు, మీ మాట వినరు. అనుభవం ఎప్పుడైతే చెప్పడం జరుగుతుంటుందో వాళ్ళు ఆలోచిస్తుంటారు. బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకు యథార్థమే అనిపించినప్పుడు ఇక మిమ్మల్ని విడవరు. మునిజీ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చెప్పే రహస్యం ఏంటంటే ఆకాశము ఇక్కడ లేదు, అంతటి ఆకాశము నిండి ఉన్నది, ఆకాశంలో పర్వతం గుర్తించాలనే విషయం చెప్తున్నాడు ఇక్కడ. అంతే అంతే. అంటే ఆకాశం అనేటువంటిది ఒక డబ్బా, ఆ డబ్బాలో ఉండేటువంటిది ఆ వస్తువు ఆ డబ్బాలే ఉంటుంటది. మనం ఈ డబ్బాల తర్వాత పరమాత్మ అనేవాడు ఆకాశం వల్లే సర్వంగా ఉన్నాడు. అవివేకంతో గుడిలో పెట్టి తాళం వేసుకుంటున్నారు, అది తెలుసుకోవాలనే సత్యం చెప్తున్నాడు. అంతేనా? ఇప్పుడు మునిగారు ఈ రహస్యం ఏంటంటే ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్న అందరికీ తెలియాలి. ఇప్పుడు ఆకాశము అంటే ఏమిటి అనేటువంటిది అభిప్రాయం వస్తున్నప్పుడు, ఆకాశము అంటే ఒక సీమిత పదార్థము, ఒక డబ్బా రూపము, పాత్ర రూపం. ఇప్పుడు నదిలోకి వెళ్ళి ముంచుకొని రావడం, నదిలో నీళ్లున్నాయి, మనం దేంట్లోనైతే ముంచుకుంటున్నామో అది ఒక పాత్ర, ఒక బిందెనే అనుకోండి, ఒక డబ్బానే, ఒక చెంబే అనుకోండి. అట్లా ముంచుకొని వస్తున్నప్పుడు మన చెంబులోకి వచ్చినటువంటి నీళ్లు నదిలో లేవా? నదిలో కూడా ఉన్నాయి, కానీ ఆ నదిలో మన చెంబులోనే ఉన్నాయి అనేటువంటిది సంకుచిత భావం కాదు. ఆకాశంలోనే ఉన్నాడు, సూర్యునిలోనే ఉన్నాడు, ఈ భూమిలోనే ఉన్నాడు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, మనం తినే అన్నంలోనే ఉన్నాడు అని మనం ఆ రకంగా ఒక పదార్థంలో ఆ పరిధిలో అంతవరకే నమ్మొద్దు. అంతటా ఉన్నాడు భగవంతుడు. అతడు అపరిణామి, అనంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. ఈ రకంగా భావించాలి. ఇప్పుడు చెప్పండి మునిగారు. అదే ఆకాశమే తన లోపల ఉన్నటువంటి వాడు కాబట్టి ఆకాశం అనే పదార్థం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో ఆ విధంగా పరమాత్మ ఉన్నాడు అని గ్రహించాలి. అంతే కదా ఆచార్య? అవునవును. ఓకే స్వామి, ఇంకొకటి ఒక డౌట్ ఏమొస్తుందంటే, బాధే సౌఖ్యం అనే భావన రానే అంటే కాలుకు దెబ్బ తాకినప్పుడు బాధ అవుతున్నది, బాధ అంటే వ్యక్తపరచకుండా సౌఖ్యం అని ఎట్లా తలుచుకోవాలి? సౌఖ్యము అంటే, సౌఖ్యం శబ్దం యొక్క అర్థం ఏంటంటే సుఖపూర్వకంగా. సౌఖ్యం అని అంటే సుఖపూర్వకంగా మనము దానిని అనుభవపేతంగా అనుభవిస్తున్నాము, దానివల్ల మనకు సానుకూలత ఉన్నదాన్ని సౌఖ్యం అంటారు. ఈ దెబ్బ తగిలినప్పుడు, బాధ కలిగినప్పుడు, నొప్పి వస్తున్నప్పుడు ఇది సౌఖ్యం కాదు. ఇదేంటంటే చెప్పులోని రాయి చెవులోని జొర్రిగా, అది ఎప్పటికి మనస్థిమితం ఉండనివ్వదు అన్నట్టుగా. అది ఆ నొప్పి అది భరించే వారికే తెలుసు, వారు బయటకు మాత్రమే చెప్పుకోవట్లేదు. అంత మాత్రాన నొప్పి లేదు అని కాదు. మళ్ళీ ఇంకొకటి, ఇది ఏమంటారు, జ్వరం వస్తే వేసుకుంటారు కదా, టాబ్లెట్ పేరు ఏంటి? పారాసెటమాల్. అది ఏంటంటే నొప్పిని తగ్గించదు, నొప్పిని తెలియకుండా చేస్తుంది.
ఆ తెలియకుండా చేసేటువంటి ఆ తత్వము మన శరీరంలో ఏకత్రితమై దాని ద్వారా క్యాన్సర్ వస్తుంది. అందుకే ఇప్పుడు ఆ గోళీలను తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్తవి వస్తున్నాయి. అందు గురించి ఇక్కడ ఏంటంటే ఈ నొప్పి, బాధ, దుఃఖము అనేటువంటిది సౌఖ్యం అంటే సానుకూలత. సానుకూలత సానుకూలత అంటే ఏంటంటే మనం ఏ రకంగానైతే ఉన్నామో మన ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ప్రోత్సహించేది సౌఖ్యం. ఇప్పుడు బాధ అనేటువంటిది అది విపరీత కోణం. శ్యామలయ్య గారు, బాధ, నొప్పి అనేటువంటిది విపరీత కోణం. విపరీత కోణంలో మనం ఎలా బతుకుతాం? బాధే సౌఖ్యం అనే భావన రాని ఆ ఎరుకే నిశ్చలానందం ఇది అంటున్నారు. మూర్ఖత్వం. బాధే సౌఖ్యం అనే భావన రాని. భావన రాని అంటే ఇది నటన కదా. ఇప్పుడు ఆ వ్యక్తికి అలవాటు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే బాధే సౌఖ్యం, బాధే సానుకూలతంగా ఉన్నదని భావించుకో. ఎట్లా అవుతుంది అది ఎలా సంభవం అవుతుంటది? భావనతో పూర్తి అవ్వదు కదా, బాధ ఊహ లాంటిదే కదా భావన కూడా. అమ్మగారు కొద్దిగా బాధను లేనిది ఉన్నట్టుగా భావించుకోజేయడం నేర్పిస్తుండడం ఇది ఒకటి. అది సరే, మీరు చెప్పింది బాగానే ఉంది, అలాగే నటిద్దాం. కానీ మనకు అనుకూలంగా వచ్చినప్పుడు అప్పుడేం చేయాలి? మనకు ఇష్టమైన వస్త్రాలు, మనకు ఇష్టమైన భోజనం. చెప్పండి. కడుపులో నొప్పి లేచినప్పుడు వేరేవాడు వామం బుక్కాలి అన్నట్లుంటది. ఇక అంతే కదా. శ్యామలయ్య గారు, దాని అభిప్రాయం ఏంటంటే లేనిది ఉన్నట్టుగా నటించమని చెప్పేసి చెప్పడం దాంట్లో. అయితే అలా నటిద్దాం సరే, కానీ మనకు అనుకూలమైనటువంటిది, మనకు అనుకూలమైన వ్యక్తులు, మనకు అనుకూలమైన భోజనం, మనకు అనుకూలమైనటువంటి వసతి కలిగినప్పుడు అప్పుడేం చేయాలి? మరి తప్పుగా ఎట్లా పెద్దలు ఎట్లా చెప్పిండ్రో అర్థమైతే సార్. మరి బాధే సౌఖ్యం అనే భావన రావాలి, ఆ ఎరుకే నిశ్చలానందం అంటున్నాడు. వారు చెప్పింది ఏంటంటే బాధకు మనం కుంగిపోకూడదు. అక్కడ చెప్పాల్సింది బాధకు మనం కుంగిపోకూడదు, సంతోషానికి ఉప్పొంగిపోకూడదు, తటస్థంగా ఉండాలి అనేటువంటిది. అదే కష్టం వచ్చినప్పుడు ఒకే సాక్షిభూతంగా ఉండాలి, సుఖ దుఃఖాలను జయించాలి అనేటువంటిది దాని వెనుక ఉన్నటువంటి సారాంశం. ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్తున్నటువంటి కూడా కృంగిపోరాదు. నువ్వంటే ఏంటి, నేనంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, ఇదైతే చెప్పుకుంటున్నారు. కానీ మన జీవితంలోకి వచ్చినప్పుడు ఈ సుఖ దుఃఖాలను జయించడం ఎట్లా, మృత్యువును మనం ఎలా జయించాలి, మృత్యువుకు మనం ఎలా భయపడకుండా ఉండగలగాలి. ఇప్పుడు చావు వస్తే ఇదివరకు భయపడ్డట్టుగా మరి ఇప్పుడు కూడా భయపడితే ఇప్పుడు మనం చేసేదంతా నటన అవుతుంది కదా. దాంతో మరి మనకే ఉపయోగం లేనప్పుడు వేరే వాళ్ళకి ఏం ఉపయోగం అవుతుంటది? అందుకే వేరే వాళ్ళు ఏమంటారంటే మాకు చెప్పే కంటే ముందు నువ్వు చేసేది చాలు అని వాళ్ళు అంటుంటారు. దాని అభిప్రాయం ఏంటంటే మనం జయించాలి. బాధ వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం, అందుకే సంస్కారవంతమైనటువంటి గొప్పవారు ఎలా ఉంటారంటే వారి బాధలు ఎవరికి చెప్పరు. ఎవరైనా వారికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఇదంతా తప్పు, నువ్వేంటి, అవును నిన్ను ఈ బాధ ఇబ్బంది పెట్టడం ఏంటి, దానికి నువ్వు కుంగిపోవడం ఏంటి అని చెప్పేసి అది. ఇప్పుడు మంచి వైద్యుని యొక్క లక్షణాలు ఏంటంటే ఇప్పుడే ఈ శ్వాసతోటే ప్రాణం పోయేటువంటి ఆ కొన ఊపిరితో వచ్చినటువంటి అతనికి వైద్యుడు మంచి అతను ఏమంటాడంటే అదే నువ్వేంటి ఈ రకంగా ఉండడం ఏంటి, నువ్వు ఇంకా నీకు చాలా ఆయుష్ ఉంది, నువ్వు దీన్ని ఏమి లెక్క చేయకు, ఇదేమి నీకు పెద్ద సమస్య కాదు అని భాష మాట్లాడుతున్నాడు. ఇక పరిపక్వత లేనటువంటి తొందరపడేవారు ఏమంటే అయ్యో నీకు ఇది వచ్చింది, ఇప్పుడు ఏమైతే ఇక్కడ పోదు అక్కడ, వాళ్ళు భయపడమే కాక ఇంకా ఎక్కువ భయపెట్టేస్తుంటారు ఎదుటి వారిని, భయపెట్టేస్తుంటారు. దాంతో ఆయుష్ తగ్గుతుంది. వారికి ఎట్లా అంటే అటువంటి వాళ్ళను తొందరగా బయటకు పంపిస్తుంటారు. ఇప్పుడు ఓం ప్రకాష్ వాళ్ళ మా మేనమామ చిన్నగా ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే బ్రతుకు తెరువు కోసం ఏదైనా చేయాలి, పని చేయాలంటే ఏం చేయాలంటే ఒక అతను చెప్పింది ఏంటంటే హాస్పిటల్లో కంపౌండర్ గా అవకాశం వచ్చింది చేస్తామా అంటే చేస్తానంట.
అంటే ఇక నువ్వు అక్కడ దాంట్లో స్థిరపడ్డావు అనుకో నీ జీవితం మారిపోతుంటది అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక మొదటి రోజు పోయిండు, హాస్పిటల్కి పోయిండు. హాస్పిటల్కి పోతే డాక్టర్ ఏమన్నాడంటే ఎవరైనా పేషెంట్ వస్తే అది కత్తెర అవి సూది అవన్నీ కుట్లు వేసేటివన్నీ వేడి నీళ్ళలో పెట్టుకొని నా దగ్గరికి తీసుకురావాలి, సిరంజి మందులు అవన్నీ తీసుకుని రావాలని చెప్పాడు. ఒక అతను బావిలో పడ్డాడు. బావిలో పడితే అతనికి మూత్రపిండాలకు దెబ్బ తగిలి దాంట్లో నీరు దిగింది. ఆ నీరు ఎంత అంటే చాలా ఇంత కుండలాగా అయింది. అతన్ని తెచ్చి ఆ బెడ్ మీద పడుకోబెడితే డాక్టర్ మూతికి అవి కట్టుకొని చేతిలో గ్లౌజ్ వేసుకొని అదే అవి తీసుకురా కత్తెర సూది ఇట్లా తీసుకురా తీసుకొచ్చి చూడ ఇట్లా అయిపోయింది. అంటే ఏమైతుందంటే ఏం చూడలేకపోతున్నా అది ఇట్లున్నది అని అంటే దెబ్బ తగిలింది అతనికి, ఆపరేషన్ చేసేది నేను, మధ్యలో నీకెందుకు నువ్వెందుకు భయపడుతున్నావు అంటే నేను చూడలేకపోతున్నా, నేను ఉండనే కాదు, ఉండకపోతే వెళ్ళిపో అంతే కదా. బయటకు వచ్చేసినానికి మళ్ళీ పోలేదు అక్కడికి. ఇక రోగం వచ్చి ఏదైనా చికిత్స కోసం పోవచ్చు కానీ ఆ కంపౌండర్ అతను చేయలేదు అక్కడ. అంటే చూసి సమస్యలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి, అనుభవం ఉండలకు వాళ్ళు ఎదుర్కొని నిలబడతారు సముద్రం లాగా నిలబడాలి అంతే. ఇప్పుడు అనుకొని నిలబడాలి. ఈ యొక్క డాక్టర్లది వీళ్ళు చదవడం వేరు, దాన్ని అభ్యాసం చేయడం వ్యావహారికంగా ఒక డాక్టర్ దగ్గర ఉండి ఎల్ఎల్బి చేయడం వేరు. ఎల్ఎల్బి దాని వాదోపవాదాలను విని దాన్ని తర్కించడం, నిరూపించడం, అది చేయడం వేరు. ఇది ప్రాక్టీస్ తోటి అభ్యాసంతో అవుతుంటుంటది. అందుకే డాక్టర్లు బొద్దెంకలను, ఎలకలను, కప్పలను ఈ చీరి కుట్లు వేయడం, బ్రతికించడం అది అంత అభ్యాసం చేస్తుంటారు. వాళ్ళకి సున్నితత్వం పోవాలి. సున్నితత్వం పోయేటట్టుగా చేసేదే ఈ ప్రాణులను చంపి బ్రతికింపజేయడం ఆపరేషన్లతోటి. ఇవి ఎలకలను, బొద్దెంకలను, కప్పలను వీళ్ళు చేశారు అంటే మనిషికి కూడా చేయగలుగుతారు, భయపడరు అనేటువంటి ఆ భయాన్ని తీసివేయడమే ఈ అభ్యాసం. అందుకని ఈ యొక్క ఈశ్వరీయ తత్వం అనేటువంటిది ఒక పరిమితిలో, ఒక పదార్థంలో ఉండడు, అంతటా ఉంటాడు. ఆ పదార్థంలోనూ ఉన్నాడు, విగ్రహంలోనూ ఉన్నాడు, గుడిలోనూ ఉన్నాడు, బడిలోనూ ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు అనేటువంటిది ఈ యొక్క ప్రసంగం యొక్క సారాంశం. ఆ పరమాత్మ బ్రహ్మ యొక్క ప్రియమైన రూపం, ఈ రూపంలోనే అతని యొక్క ఉపాసన చేయాలి. అంతటా ఉన్నాడు పరమాత్మ అనేటువంటిది. ఆ రకంగా మంచి గురువు దగ్గరికి పోతే ఏంటంటే భయపెట్టడు, విషయాన్ని అవగాహన కల్పిస్తుంటాడు. ఇక అనుభవం లేనటువంటి, శాస్త్రీయ పరిపక్వత లేనటువంటి గురువు ఏం చేస్తుంటాడు అని అంటే దేవుడు ఇప్పుడు యోగ సాధకులు ఏమంటారు అంటే కళ్ళు మూసుకొని ఈ రకంగా ప్రాణాయామం చేస్తూ మనసులో మీ ఇష్టదేవుడిని తలుసుకోండి అంటే ఇష్టదేవుడు అనే విషయాన్ని అందిస్తున్నాడు. కానీ ధ్యానంలో అసలైన రహస్యం ఏంటంటే అనాశయం, ఆశయం ఏమీ లేకుండా నిర్విషయ స్థితికి ధ్యానం. నిర్విషయం మనసుకు ఒక విషయం అంటూ ఇవ్వకూడదు. విషయరహితం చేయడమే ధ్యానం. విషయరహితం చేయడమే ధ్యానం ఒక ఎత్తు, మీ ఇష్టదేవుణ్ణి తలుసుకోండి అనేది ఇంకొక ఎత్తు. ఇప్పుడు ఆ ఇష్టదేవుణ్ణి తలుసుకుంటే ఇష్టదేవుణ్ణి అదే రామకృష్ణ పరమహంస గారు కాళికాదేవి పూజ చేస్తూ ఉండి కాళికాదేవిని మర్చిపోలేనటువంటి స్థితిలో మైమరిచి ఉన్నప్పుడు వారి గురువైనటువంటి తోతాపురి వచ్చి అతనికి ధ్యాన స్థితిలో కూర్చుండమని అంటే కళ్ళు మూసుకుంటే అమ్మనే కనిపిస్తుంది అండి. అమ్మ ఎట్లా కనిపిస్తుంది? నువ్వు ధ్యానం చేయాలంటే అమ్మనే కనిపిస్తుంది అని అంటాడు. అమ్మ ఎంత చెప్పినా కూడా వినిపించుకోకపోయేసరికి అక్కడికి వెళ్ళి ఒక గాజు ముక్క తీసుకొని వచ్చి ఈ బ్రికిటిలో కనుబొమ్మల మధ్యలో బ్రికిటిలో ఇట్లా గుచ్చేసరికి ఇప్పుడేం కనిపిస్తుంది అంటే గుచ్చుకున్నటువంటి నొప్పి కనిపిస్తుంది, ఒక చల్లగా ఏదో కారుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏం కారుతుందంటే రక్తం కారుతుంది. ఇంకా అట్లే ఆ రక్తంనే చూడు, ఆ చల్లగా కారేదాన్ని చల్లదనాన్నే చూడు, ఆ నొప్పినే చూడు అని చెప్పేసరికి ఇప్పుడేం కనిపిస్తుంది అంటే అమ్మ కనిపిస్తలేదు, నొప్పే కనిపిస్తుంది అని అంటే అమ్మ పోయింది. ఆ రూపకంగా ఈ నొప్పిని చూపించే కంటే ముందు రామకృష్ణ పరమహంసకి ఏమన్నాడంటే, రామకృష్ణ ఏం కనబడుతుందంటే అమ్మ కనిపిస్తుంది. మరి ఏం చేస్తున్నావు అంటే అమ్మకు నైవేద్యం పెడుతున్నాను. అయితే ఇప్పుడు నువ్వు కదలకుండా కూర్చుండే అమ్మను చూస్తున్నావు కదా,
అయితే నీ చేతిలో ఒకసారి కత్తి తీసుకో అంటాడు. కత్తి ఎక్కడ ఉన్నది అని అంటే మరి అమ్మ ఎక్కడ ఉన్నది అన్నాడు. అమ్మ నా మనసులో ఉన్నది అంటే ఆ అమ్మ ఎట్లయితే నీ మనసులో ఉన్నదో అదే రూపకంగా నువ్వు నీ చేతిలో కత్తి తీసుకో, అమ్మని నరికేయాలని అంటాడు. అమ్మని నేను ఎట్లా నరికేయగలను అని అంటే మరి నువ్వు ఎట్లా నైవేద్యం పెడుతున్నావు అమ్మకు? అమ్మకు నైవేద్యం పెట్టేది ఏ రకంగానైతే నీ మనసులో భ్రమపడుతున్నావో, అమ్మ కనబడుతున్నది అన్నట్టుగా నువ్వు ఎట్లయితే భ్రమపడుతున్నావో అదే రకంగా నువ్వు కత్తి తీసుకొని అమ్మని నరికేయ అంటాడు. నేను నరకలేకపోతున్నాను, అమ్మ నాకు దైవం, నేను ఆ దైవాన్ని నేను ఎట్లా నరకగలుగుతాను అని అన్నప్పుడు అప్పుడు తోతాపూర్ ఏం చేస్తుంటాడంటే వాళ్ళ గురువు ఈ యొక్క గాజు పెంక తీసుకొని బ్రికెట్లో గుచ్చేసరికి ఇప్పుడేం కనబడుతుంది? అమ్మ కనిపిస్తలేదు. నువ్వు పెట్టే నైవేద్యం కనిపిస్తుంది అంటే కనిపిస్తలేదు. ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో నొప్పి, ఆ నొప్పిన చూడు, ఆ బాధనే చూడు. ఆ బాధను చూసిన తర్వాత ఆ రోజు 15-20 నిమిషాల నుండి అరగంట కూర్చుండేటువంటి రామకృష్ణ పరమహంస ఆ రోజు ఈ తోతాపురి ఈ ప్రకరణం చేసిన తర్వాత గంటన్నర సేపు కూర్చున్నాడు ధ్యానంలో. అంటే విషయాతీతంగా నిర్విషయ స్థితిలో ఉండాలి. అప్పుడే మనకు సాక్షాత్కారం కలుగుతుంటది. ఈ పరబ్రహ్మ స్వరూపము అనేటువంటిది మనం ఒక విగ్రహంలో, ఒక రూపంలో, ఒక రంగులో, ఒక ఆకృతిలో మనం చూడడానికి ప్రయత్నం చేస్తే ఆ రంగు వెలిసిపోయినప్పుడు, ఆ విగ్రహం చెదిరిపోయినప్పుడు, పగిలిపోయినప్పుడు మన భావం అనేటువంటిది దెబ్బతింటుంటది. ఈ నిరాకార స్థితికి ఎందుకు రావాలి అని అంటే పరమాత్మ తత్వం ఎప్పటికీ అనుభవపేతంగా ఉండాలి, అనుభూతిలోకి రావాలి. ఈ విగ్రహం అనేటువంటిది కంటికి కనపడే వస్తువు. కంటి దృష్టి పోతే, దృష్టి మందగిస్తే, కళ్ళు కనపడకపోతే విగ్రహ రూపం వచ్చింది. అప్పుడు ఒక కళాకారుడు వేసినటువంటి రంగులతో దిద్దిన బొమ్మ కనపడిస్తుంటే దాని మీద నూనె పడితే, నీళ్లు పడితే రంగులు పోతాయి. అంటే మన భగవంతుడు వెలిసిపోయేవాడా? మరి విగ్రహం రూపం తయారు చేస్తే ఇతర మతస్థులు వచ్చి దాడి చేసి ఇరగొడుతుంటారు, తల తీసేస్తుంటారు, చేతులు తీసేస్తుంటారు. అని అంటే భగవంతుడు కాళ్ళు చేతులు తీసేయగలిగేవాడా? మనం తీసేయగలిగేటువంటి సామర్థ్యం గలవారమా? ఇప్పుడు జరుగుతున్న నాటకం ఏంటి? వినాయక చవితి. వినాయకుడిని పూజించాలి, తీసుకువెళ్ళి విసర్జించాలి. అంటే మనము అతన్ని భగవంతుని తయారు చేసే స్థితికి మరి తీసుకెళ్లి విసర్జించే స్థితికి ఎదిగామా? అంటే విసర్జించేది దేనిని అంటే అక్కరకు లేని వస్తువు. అంటే దేవుడు అక్కరకు లేని వస్తువా? అంటే ఎక్కడికి మనం వెళుతున్నాం? మన ఆధ్యాత్మిక మనల్ని ఏ దారికి తీసుకెళ్తుంది? ఎక్కడైతే మనంతకు మనమే తప్పులు చేసుకుంటాం, ఆ తప్పులో పడుతున్నాం. మళ్ళీ ఇంకా ఆ రూపాన్ని కల్పించుకొని పూజించడంలో తప్పలేదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ మా సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం. సూచనలు ఎవరికి ఇస్తాము అని అంటే ఎవరికైతే బుద్ధి స్ఫురించట్లేదో, ఎవరైతే సమయానుసారంగా స్పందించటలేదో వారికే ఇట్లా చేయమని చెప్పేసి వారికి చెప్తుంటాం. అది మొక్కుకునేటప్పుడు పూజలు భగవంతునికి చెప్తుంటారు, నన్ను ఇట్లా చెయ్యి, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, నాకు అది ఇస్తే నీకు ఇది. ఎంత ఏంటిది ఇది? మన భగవంతుని యొక్క ఉపాసన చేసేటప్పుడు అక్కడ ఏంటంటే మళ్ళీ మన భౌతిక పరమైనటువంటి దేహానికి ఈ పరిస్థితి ఏ రకంగా అంటే బస్సులో కూకున్నటువంటి యాత్రికునికి తన గురించి ఆలోచించుకునేది వదిలిపెట్టి బస్సు గురించి, నా బస్సు, నా కారు, నా గుర్రం బండి, నేను ఎక్కినటువంటి రథము, నేను ఎక్కినటువంటి విమానం, ఆ విమానం గురించి ఆలోచించడం. ఈ పరిస్థితి ఎలా ఉన్నదంటే ఈ తండ్రి శరీరం నుండి వచ్చి తల్లి గర్భంలో స్త్రీ పురుష దేహధారణ చేసినప్పుడు ఈ దేహం గురించి ఆలోచించడమే, స్త్రీ గురించి, స్త్రీత్వం గురించి ఆలోచించడమే, పురుషుడు గురించి ఆలోచించడమే. స్త్రీలు పురుషులు సమానం కాదు, స్త్రీలను అణిచివేస్తున్నారు, పురుషులను అణిచివేస్తున్నారు, ఈ పురుష పెత్తనము అని చెప్పేసి ఈ స్త్రీలు పురుషుల మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి ఈ రకంగా అనుకోవడం ఒక ఎత్తు, స్త్రీలు పురుషులు సమానమే అని అనుకోవడం ఒక ఎత్తు, నేను అందంగా ఉండాలి అని అలంకరించుకునేది ఒక ఎత్తు. ఎక్కడ ఆత్మతత్వము, ఎక్కడ శరీర తత్వము? ఆత్మతత్వాన్ని పట్టుకోవడానికి వెళ్ళి శరీరతత్వం మీదనే ఉన్నాం. శరీరానికి స్నానం చేయించడం, అలంకరించడం, శరీరానికి మందులు ఇవ్వడం, తినిపించడము, శరీరం వరకే ఉంటున్నాం, కానీ ఆత్మ దగ్గరికి వస్తలేము. ఇక్కడ జరుగుతున్నటువంటిది, అందరు బాధపడేటువంటిది ఇక్కడ. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే
పంచమహాభూతాలు కూడా పంచమహాభూతాల ద్వారా అన్నపానీయములతోటి పురుషుని శరీరం రప్పించి పురుషుని శరీరం నుండి గర్భధానం ద్వారా స్త్రీ యొక్క గర్భాశయాన్ని పంపించి అక్కడ స్త్రీ పురుష దేహధారణ చేయించి శిశువుగా పుట్టించి ఆయువు ఉన్నంత వరకు బ్రతికించి ఆయువు అయిపోగానే అసఫలమైన కర్మలు చేసేవారు అనిపోవడం చనిపోవడం, సఫలమైనటువంటి సత్కార్యాలు చేసేటువంటి వారు ఈ యొక్క సాక్షిభూత స్థితికి ఉండి ఆత్మ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం తెలుసుకొని వారు జీవన్ముక్తిని పొందేటువంటి స్థితి ఆత్మస్థితి. ఈ ఆత్మ కోసం చేయాల్సిందంత శరీరం కోసం చేయడం. ఇది పరిస్థితి ఏ రకంగానంటే ఇష్టపూర్వకంగా గుట్టించుకున్నటువంటి ఆ బట్టల గురించి ప్రయత్నం చేయడం, ఈ బట్టలే నా సర్వస్వం, ఆ బట్టలు ఆ పట్టు వస్త్రాలు నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఆ బట్టల కోసం ఉండడం, ఆ బట్టలను వేసుకోకుండా ఉండడం. ఇప్పుడు ఈ ఘటనను ఒక మహర్షి ఏ రకంగా చెప్తున్నాడు అని అంటే ఎముకలు కొరికే చలి లోపల ఈ పన్నని కటకట కటకట కొట్టుకుంటున్నాడు, చలికి గజగజ వణుకుతున్నాడు. కానీ అక్కడ కాశ్మీర్ నుండి వాళ్ళ స్నేహితుడు ఒక అతను వచ్చి అక్కడ ఏంటంటే గొర్రెల చర్మంతోటి జింకల చర్మములతోటి ఈ కోటు చేస్తుంటారు అనమాట, వేసుకోవడానికి చలి పెట్టకుండా ఉండడానికి. ఇంకా మీరు చూసే ఉంటుంటారు ఆ మెడలో ముంత కట్టుకొని పోగేసుకుంటారు, మెడలో వేసుకుంటారు అనమాట. ఆ ముంత చేతులు ఇట్లా కాపుకుంటూ పోతుంటారు. చూసారా లేదా కాశ్మీర్ వాళ్ళు? చూడలేదా? చూడలేదు. చూస్తే తెలుస్తుంటుంటది. వాళ్ళు ఈ అమెరికా వాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే అక్కడ గొర్రెలు అక్కడ ఉండేటువంటి జంతువులు అవి వేడిగా వాటి శరీరం ఉంటుంటది కాబట్టి అవి చనిపోయినప్పుడు వాటి శరీరాన్ని ఒక కోటు లాగా ఒక చొక్కాలాగా కుట్టించుకొని వేసుకుంటుంటారు, వారికి చలి పెట్టదు అన్నట్టుగా. అటువంటి చొక్కా తెచ్చుకున్నాడు, అది ఆ స్నేహితుడు ఇవ్వగానే తెచ్చి గోడకు మేకుకు తగిలించుకున్నాడు. అతను వచ్చిన వారికి అందరికి ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క కోటు ఎంత బాగుంటది అని అంటే అది వేసుకుంటే అసలు చలే పెట్టదు, ఎంత వెచ్చగా ఉంటే చాలా బాగుంటది అని చెప్పేసి. నువ్వు గజగజ వణుకుతున్నావు, నీ పండ్లు కటకట కొరుకుంటున్నావు, వణుకుతున్నావు కదా, నువ్వు వేసుకోవచ్చు కదా అని అంటే లేదే అది చాలా మంచిది, దాని గురించి చెప్తున్నాడు, ప్రశంసిస్తున్నాడు. రోగం వచ్చి మంచాన పడి ఉన్నాడు. వచ్చిన వారికి అందరికి మాకు మరి ఎవరికైనా చూపించుకోకపోయావు అంటే నేను చూపించుకున్నాను, మా వైద్యుడు ఉన్నాడు, అతడు తరతరాలుగా మా వంశానికి చికిత్స చేస్తున్నాడు, వాళ్ళ కొడుకు అందరూ తరతరాలుగా వాళ్ళ చికిత్స వారు ఒక్కసారి చేయి పట్టుకున్నారంటే రోగమే పోతుంటది. అట్లా వాళ్ళు అన్ని చెప్తుంటారు. ఇంకో మందు ఇచ్చాడు, తెచ్చుకున్నాను, ఇది వేసుకోగానే నా రోగం పోతుంది. మరి వేసుకోవాలి కదా. మందు గురించి చెప్తున్నాడు, వైద్యుని గురించి చెప్తున్నాడు, కానీ మందు వేసుకోవచ్చు. ఆ కోటు గురించి చెప్తున్నాడు, కోటు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో చెప్తున్నాడు, కోటు ఎవరిచ్చారో చెప్తున్నారు, అది ఎంత వెచ్చగా ఉంటుందో చెప్తున్నాడు, కానీ తలికి గజగజ వణుకుతున్నాడు, వేసుకోవట్లేదు. అదే ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఈ యొక్క ఆత్మ గురించి పూజలు చేయడం, పరమాత్మ గురించి పూజలు చేయడం అవన్నీ చేస్తున్నారు, కానీ తెలుసుకునే దానికి ఏది ఆత్మ ఏది పరమాత్మ అనే విషయం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ విగ్రహం దగ్గరికి, మళ్ళీ శరీరం దగ్గరికి, భోజనం దగ్గరికి, ఈ యొక్క ఉద్యోగం వ్యాపారం, ఇక్కడి ఆత్మ బయట ఉన్నటువంటి ఈ శరీరానికి సంబంధించినటువంటివే. శరీరం కోసం ప్రయత్నం చేస్తున్నారు, శరీరం కోసం డాక్టర్ను వినియోగించుకుంటున్నారు, కానీ ఆత్మ కోసం, ఆత్మను కాపాడేటువంటి, ఆత్మ పాపాలు చేయకుండా ఉండడానికి, ఆత్మ యొక్క పురోగతి సాధించడానికి, ఆత్మ జీవన్ముక్తిని పొందడానికి మంచి పండితుడు, మంచి యోగాచార్య వారి సాన్నిధ్యంలోకి వెళ్ళాలి. ఈ యొక్క శరీరాన్ని కాపాడే అతను డాక్టరు, శరీరాన్ని కాపాడగలుగుతుంటాడు, కానీ ఆత్మను కాపాడే అతను డాక్టర్, పండితుడు, విద్వాంసుడు, గురువు. ఈ గురువును ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో వారు జీవితాన్ని తరించిపోతుంటారు. ఇప్పుడు ఈ యొక్క ఒక సాహిత్యం, ఒక పుస్తకం చదవాలన్నా, లేదంటే కొంత ధ్యానం చేయాలన్నా, ఒక యోగ సాధన చేసి సాక్షాత్కారం పొందాలన్నా, ఇది దేహాతీతమైనటువంటి స్థితి. దేహాతీతమైనటువంటి స్థితిలోనే మన జీవితం తరించిపోతుంది. ఈ దేహంను పట్టుకున్నప్పుడు, ఈ యొక్క డాక్టర్ను పట్టుకున్నప్పుడు, ఈ యొక్క శరీరాన్ని పట్టుకున్నప్పుడు, ఈ యొక్క ఇంటిని పట్టుకున్నప్పుడు, ఈ యొక్క వ్యక్తుల యొక్క సంబంధాన్ని పట్టుకున్నప్పుడు ఇది ఆత్మకు సంబంధం లేదు. ఇది ఆత్మకు సంబంధం లేనటువంటి విషయాల అక్కడే వాళ్ళు మునిగిపోతున్నారు. ఎవరైతే అందులో మునిగి ఉంటారో వాళ్ళు ఈ యొక్క కష్టం వచ్చినప్పుడు చాలా భయపడుతుంటారు, రోగం వచ్చినప్పుడు చాలా భయపడుతుంటారు అన్నట్టుగా. అదే ఎప్పుడైతే
నిరంతరం ఆత్మని తెలుసుకొని ఉంటుంటారో, పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ఉంటుంటారో, ఎవరైతే సుఖదుఖాలకు అతీతంగా సాక్షిభూతంగా ఉండడం నేర్చుకుంటున్నారో అటువంటి వారు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే, ఈ దుర్ఘటనలో శరీరం అంతా క్షత విక్షతం అయిపోయినా సరే వాళ్ళు భయపడరు. అటువంటి వారు చావు వారిని ఏమి చేయలేదు. వారికి చావు భయపడుతుంటది. వీరి దగ్గరికి అమ్మ ఈ వ్యక్తి దగ్గరికి పోతే మనల్ని ఏమాత్రం గౌరవించాడని చెప్పేసి చావు కూడా దగ్గరికి రావడానికి భయపడుతుంటది. అదే ఎవరైతే ఆడంబరం అట్టహాసంగా ఉంటుంటారో, శరీరం కోసం, తన పేరు, ప్రసిద్ధి, పదవి, హోదా, ధన సంపద దానికోసం ఎవరైతే చూసుకుంటుంటారో అటువంటి వారికి రోగం రాగానే అయిపోయింది ఏమున్నది అయిపోయింది అని మొత్తం వారు భయపడతారు, తోటి వారిని భయపెట్టేస్తుంటారు అన్నట్టుగా. అటువంటి స్థితి బిక్కుమనుకుంటూ ఆ బ్రతికేనా. ఓం స్వామి, ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రాక్టికల్ చేస్తలేరు, కప్పలని కాక్రోజులని బొద్దింకలను కోస్తలేరు, ప్రాక్టికల్ చేస్తలేరు, థియరీ మాత్రం వింటున్నారు. ప్రాక్టికల్ చేస్తే భయం అని వెళ్ళిపోతుంది అని అట్లా. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, మనం మన నిజ జీవితంలో చూసినప్పుడు పుట్టిస్తున్నప్పుడు, పుట్టిన తర్వాత శిశువులో ఏమీ లేదు, పెద్దగా మనం చనిపోతున్నప్పుడు మన దగ్గర ఏమొచ్చింది. బాల్యంలో లేనటువంటిది యవ్వనంలో ఏమొస్తుంది, యవ్వనంలో లేనిది ప్రౌఢావస్థలో ఏమొస్తుంది, ప్రౌఢావస్థలో లేనిది వృద్ధాప్యంలో ఏమొస్తుంది. అనుభవం, సహనం, ఓర్పు భగవంతుడు నేర్పిస్తున్నాడు. ఓం ప్రకాష్ మాటలు వింటున్నారా, చూస్తున్నారా? జీవితంలో ఏది మాట్లాడరు. అనుభవపేతంగా భగవంతుడు గురువుగా ఉండి మనకు కావలసినటువంటి రహస్యాన్ని మనల్నే పాత్రధారణని చేసి, మన చేతనే నటింపజేసి మనకే కనువిప్పు కల్పిస్తున్నాడు. ఈ రహస్యాన్ని చూసినటువంటి వారికి మృత్యు ఏం చేయలేదు, బాధలేమి చేయలేవు. ఎవరైతే దేవుడు ఒక గుడిలోనే ఉంటాడు, ఒక విగ్రహంలోనే ఉంటాడు, ఒక మత సంప్రదాయంలో ఉంటాడు అని నమ్ముతారో వారు బాధపడతారు. వారికి ఈ యొక్క చావు అనేటువంటి. అందుకని సాక్షిభూత స్థితిలోకి రావాలి. ఎల్లమ్మలోనే ఉంటాడు, మారేడమ్మలోనే ఉంటాడు అనుకునేది దుఃఖము ఆచార్య. అందుకని ఈ యొక్క ఆశ్రమంలో, ఈ యొక్క పతంజలి ఆశ్రమంలో ఈ పురోగతి జరిగితే గనక ఇవన్నీ ప్రయోగాత్మకంగా ఇక్కడ నివాసం ఉంచేసి, ఇప్పుడు ఈ ఆశ్రమంలో తర్వాత జరగబోయే కార్యక్రమాలలో ఏంటంటే, ఇక్కడికి వస్తే ఇక ఇంటితో సంబంధం ఉండొద్దు, ఇంటి దగ్గరే వదిలేయాలి, సెల్ ఫోన్ మాట్లాడొద్దు, కేవలం ఇక్కడ ఒక గంట సేపు ఉన్న ఆత్మభావంగా ఉండాలి. ఈ ఒక గంట సేపు సాధన చేసిన మనం ఈ జన్మ అతీతంగా దేహాతీతమైన విదేహ అవస్థ. ఇప్పుడు జనక మహారాజుకు పేరేంటంటే విదేహరాజు. విదేహం అంటే విశిష్ట దేహం, విదేహం. ఇదైతే మానవ దేహం, ఇది కనబడుతుంది. కానీ ఇతడు ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా దేహాతీతమైన స్థితి, ఆత్మస్థితిలో ఉండి మాట్లాడతాడు. కాబట్టి అతడు విదేహరాజు అనబడుతుంటాడు. మనం కూడా విదేహావస్థలో ఉండగలిగినప్పుడే మన సాధన సఫలీభూతం అవుతుంటది. అప్పుడే మనం ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో మనము సాక్షిభూత స్థితిలో ఉండాలి, ఆత్మస్థితిలో ఉండాలి. ఇప్పుడు శరీరకంగా భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఏ రకంగా దేహంతో ఉన్నటువంటి తండ్రిని, దేహంతో పుట్టినటువంటి సంతానము తండ్రి సాన్నిధ్యంలో ఉండి తండ్రి ఒడిలోకి ఏ రకంగా వెళుతున్నాడో, ఈ పరమాత్మ స్థానంలో ఉండి ఈ యొక్క సృష్టి వ్యవస్థను చేసి మనకు మానవ జన్మనిచ్చినటువంటి ఆ భగవంతుణ్ణి మనం మానవ దేహంతో కాకుండా దేహాతీత స్థితిలో, ఆత్మస్థితిలో ఈ యొక్క అనుభూతిని పొందడం, ఆ యొక్క అనుభవపేతంగా తెలుసుకోవడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. ఇవన్నీ ఇక్కడ ఇది జరిగేటట్టుగా లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ మరి ట్రస్ట్ వాళ్ళు సహకరించాలి. అందరి యొక్క సహకారంతో అవుతుంటది. భగవంతుడు ఏం చూపిస్తున్నాడంటే, చేతికి 5,000 ఉన్నాయి, ఐదు రకాలుగా ఉన్నాయి, కానీ 5 కలిస్తే ఎంతో బాగుంటది. కానీ నాకు నేనే గొప్ప అని చెప్పేసి ఏ వేలు కావేలు ఎక్కడికక్కడే నిలబడి ఉంటే
ఏది మాట్లాడరు, ఎట్లా తోస్తారు. ఇప్పుడు మనం ఐకమత్యమే మహాబలం అనే ఐకమత్యం ఎవరికి తోచిన విధంగా వారు అందరూ తమ వంతు సహకారం చేస్తేనే మనం ముందుకు పోతుంటాం. అది అంటే ఇక ఎవరు పట్టించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఆశ్రమాల పేరుతోటి మనం ఇక అక్కడ జరిగేటువంటివి ఆ వ్యక్తిగతంగా వారికే వదిలేశారు కాబట్టి ఇక వారికి తోచినంత చేస్తున్నారు. ఆ జ్ఞానం అంటే ముందుకు పోతున్నారు, లేదంటే అజ్ఞానయుక్తంగా వాళ్ళు నేను గొప్ప, నా మతం గొప్ప, నా ధర్మ గ్రంథం గొప్ప, నేను ధర్మగురువులు, నేనే అందరికంటే గొప్పవాడిని, నాకంటే మీకేం తెలుసు అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి అహంకారంతో ఉండడం వల్ల అక్కడ జరుగుతున్న అనర్థాలు అవి వేరు, అవి మనకు అనవసరం. అందుకని ఆత్మభావం, పరమాత్మ భావాన్ని తెలుసుకోవాలి. ఇవి ఈ విధంగా ముందుకు వెళ్ళి అవి చేద్దాం. మరి అందరికి సహకారం ఉంటే అవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళండి. పుష్పమ్మ గారు, సమయం అయిపోతుంది కాబట్టి మరి మునిగారు వెళ్ళిపోయినట్టున్నారు. ధన్యవాదాలు అతడి. అందరూ ఈ వీడియోని వచ్చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు విజయలక్ష్మమ్మ గారు సంధ్య. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. సంధ్య యోగ సాక్షాత్కారం. అమ్మగారు చేయించండి, మధ్య మధ్యలో మంత్రాలు విడిచిపెట్టుకుంటూ అట్లా చేస్తే అది మరి అందరూ ఇబ్బంది పడతారు. శ్యామలయ్య గారు కానీ ఎవరైనా చేయించండి. నేను చేస్తాను ఆచార్య, మనం చేయించలేదు కదా, పని చేయలేదు అని చేయించారు. ఓం నమస్తే ఆచార్య. అందరికీ నమస్తే. సర్వేభ్యో నమో నమః. బ్రహ్మ యజ్ఞము సంజోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయ్యోరభిశ్రవంతు నః. ఓం వాక్ వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం విశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మం పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. నాగవర్షణ మంత్రములు. ఓం మృతం చ సత్యం సావిద్ధా తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదధతి స్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతాయత పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిత్యాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం జిస్మస్తంభో జంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చి రాజీ రక్షితా పితరశమః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమయేభ్యో అస్తు.
योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भोजं वेदद्मः दक्षिणादीन्द्रोऽधिपतिः स्थिरच्चिराजीरक्षिता पितरशमः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भोजं वेदद्मः प्रदीचीदिक्वरिणोदधिपतिः प्रदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भोजं वेदद्मः बुधीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षितास निर्षवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भोजं वेदद्मः ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरदशवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भोजं वेदद्मः ॐ ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भोजं वेदद्मः ఓం ఉపస్థాన మంత్రములు. పరమేశ్వరుని ఇప్పటి వరకు మనము ఈ 6 మంత్రాల్లో మనసా పరిక్రమ మంత్రాల్లో పైన కింద 4 వైపులా దక్షిణ దిక్కు నుంచి అన్ని దిక్కుల నుంచి కూడా పరమేశ్వరుడు మనన ఆహార ధాన్యాల ద్వారా పట్టుతో పాగుతూ ఉండే పురుగుల ద్వారా వంకర టెంకరగా నడిచే వీటి ద్వారా ఆ వర్ష జలం ద్వారా ఈ అన్నిటి ద్వారా పరమేశ్వరుడు మనల్ని రక్షిస్తూ మనల్ని హక్కుని చేర్చుకుంటున్నాడు తన బిడ్డలమైన మనము. అలాగా సముద్రాధర్ణవ అగవర్షణ మంత్రములు. ఆ మంత్రములతో పరమేశ్వరుడు సముద్రాధర్ణవ దది సంవత్సరం అనే మంత్రాలతో నేను ఈ సృష్టి ఎప్పుడు తయారు చేస్తూనే ఉంటాను, అంతం అవుతూనే ఉంటుంది, మళ్ళీ అలాగే తయారు చేస్తూనే ఉంటానని పరమేశ్వరుడు చూపిస్తున్నాడు. అగమర్షణ మంత్రములతో ఈ అక్రియ జ్ఞానం నుంచి నువ్వు యథార్థ స్థితికి నువ్వు జ్ఞానం చేసుకో అని పరమేశ్వరుడు సూచిస్తున్నాడు. నీ లోపల నువ్వే చూసుకో, బయట అంతటా ఉన్నాను, నీ లోపల ఉన్నాను, నీ లోపల ఉన్నప్పుడే నేను తెలుసుకోగలుగుతావు నువ్వు అని చూపిస్తున్నాడు. ఎలాగైనా సరే నేను పరమాత్మ యొక్క పొందాలని ఈ ఉపస్థాన మంత్రములతో మనము ముందుకు పోదాం. ఓం జాత వేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణచ్చాగ్నిః ఆప్రధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుతశ్చ ఉదోత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం వద్వయం తమసస్వరిష్భవత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. సఫలమైన వాళ్ళు ముందుకు పోవటం అసఫల జీవితంలో మళ్ళీ ప్రాయశ్చిత్తాహుతి మంత్రం. నేను ఈసారి ఎలాగైనా సరే 3వ ప్రయత్నం చేస్తున్నాను, ఈ ప్రయత్నంలో నేను సఫలం అవ్వాలని. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్థాత్ సుక్రముచ్చరత్ పశ్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతకం శృణయామ శరదశ్యతం ప్రభ్రమామ శరదశ్యతం అదీనాసామ శరదశ్యతం గోహెచ్చ శరదశ్యతాత్. ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, ఈ అనంత కృపచేతను మేము చేసే జపోపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే మేము సిద్ధులు ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ సామయస్కరాయ చ
నమః శివాయ శివతరాయిష. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు సర్వే. నమస్తే. వాళ్ళ వరలక్ష్మి గారు ఒక విషయం నాకు బాగా అనిపిస్తుంది. వాళ్ళకేమి రాదు నాట్యం, మేము ఎందుకు వచ్చిన గురువు గారు ఆవిధంగా అంటలేరు కదా. మీకు 10 వస్తుండొచ్చు, మాకు 1 వచ్చు, కానీ నేర్చుకోవడానికి వచ్చినాం కదా. మీరు వాళ్ళకేం రాదు నేనే ముందుకు వస్తా అంటే తప్పది. నా ఉద్దేశం అయితే తప్పు. ఓం నమస్తే. తప్పైతే క్షమించండి.